ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఉన్నాయని తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు వృశ్చిక రాశిలోకి మనము ప్రవేశించాము. వృశ్చిక రాశి అంటేనే 8వ స్థానం. 8వ స్థానం అంటే సీక్రసీ అన్నమాట. అన్నీ కూడా సీక్రసీస్, అక్కడ మంత్రస్థానాలు అంటాను. అదేవిధంగా సీక్రెసీస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎంత ఉన్నా కూడా సీక్రెసీస్ వీళ్ళు రివీల్ చేయరని మాట అంటూ ఉంటాము. చాలా అది సిఐడి జాబ్స్ కానీ ఇట్లాంటివంటి పోలీసు ఉద్యోగాలు కానీ చేసే వాళ్ళకు చాలా అనుకూలంగా అయితే ఉంటుందని తెలియజేయచ్చు. అదేవిధంగా విజయం లేకపోయినా వీళ్లకు ఈ రాశి వారికి ఓటమి అయితే ఉండదు. ఎందుకంటే 3, 6, 11 స్థానాల్లోని వీళ్లకు అన్నిటికీ మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటుందన్నమాట ఈ శని గ్రహం యొక్క స్థానచలనం. అదేవిధంగా తల్లికి అర్ధాష్టమ శని అంటారనమాట. యాక్చువల్గా నాడీ జ్యోతిష్యంలో మేమంతా కూడా ఏది కన్సిడర్ పట్టించుకోము. అయినా కూడా మన యొక్క పారంపర్య జ్యోతిష్యంలో ఇవంతా ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు దీన్ని స్పృశించాల్సి వస్తుంది కాబట్టి దీన్ని టచ్ చేస్తున్నాం. తల్లికి అనుకూలం అన్నమాట. ఇప్పుడు ఇన్ని రోజులు తల్లికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి అనుకూలం ఉండదు. కులదైవం అనుకూలం చాలా బాగుంటుంది. సొంత వృత్తిలో వారికి అనుకూలం ఉంటుందని మనం చెప్పచ్చు. కొత్త బంధుత్వాలతో అనుకూలం ఉంటుందన్నమాట. ఇన్ని రోజులు ఏ బంధుత్వం ఏది ఉన్నా కానీ అది పనిచేసి ఉండదు. ఇప్పుడైతే కొత్త బంధుత్వం అయితే వీళ్ళకు అనుకూలమవుతుంది. కొత్తగా రిలేషన్స్ వీళ్ళకు చేరుతారనమాట. అదేవిధంగా వీళ్ళ యొక్క సోదరులకు కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉందన్నమాట. కొత్త బంధువులతో అనుకూలం, కొత్త బంధువుల రాక కూడా జరుగుతుందన్నమాట. శని ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం యొక్క అనుకూలం ఉండదన్నమాట. ఈ శనిగ్రహం ఇప్పుడు మనం ఉత్తర భాద్రపద, పూర్వ భాద్రపదలో చూస్తున్నాం కాబట్టి అక్కడ కొన్ని గ్రహాలు అక్కడ కూర్చుంటే ఆ గ్రహాలు నిర్వీర్యమవుతుంది అన్నమాట. దాని యొక్క ఏది కానీ రిజల్ట్స్ రావని చెప్తుంటాం అన్నమాట. వీళ్లకు తండ్రి ఆస్తి నుండి అనుకూలం ఉంది కానీ తాతల యొక్క ఆస్తులు ఏదైనా ఉంటే వాళ్ళకు దాంతో అనానుకూలం అయితే ఉందని చెప్పచ్చు అనమాట. అదేవిధంగా తండ్రి ఆస్తుల్లో ఇబ్బంది లేదు, తాతల ఆస్తులు ఏదైనా ఉంటే వీళ్ళకు ఇబ్బంది అయ్యే అవకాశం అయితే కనబడుతుందన్నమాట. కుటుంబ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తవారు ఇంటికి వస్తారు. అంటే కొత్తవారు ఇంటికి రావడం అంటే వీళ్ళు ఎవరైనా మీ ఇంట్లో మన ఫ్యామిలీలో పిల్లలు ఉంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం, కోడళ్ళు రావడం మేమంతా జరుగుతుందన్నమాట. ఆల్రెడీ కోడళ్ళు వచ్చి ఉంటే పుత్రభాగ్యం, సంతాన యోగం అయ్యే అవకాశం కూడా కనబడుతుంది అన్నమాట. సోదరీలు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. కొత్త విషయాల్లో చాలా క్లోజ్గా చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకని కొత్త విషయాలు అంటే ఇబ్బంది అంటే లవ్ చేయడము లేదా ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది అయితే తప్పనిసరిగా పడుతుందన్నమాట. అందుకని వీళ్ళు ఎటువంటి ఈ లవ్ విషయాల్లో సాహసాలు చేయకపోవడం చాలా మంచిదని మాత్రం చెప్పచ్చు. అదేవిధంగా వీళ్ళకు అప్పుల ఇబ్బంది తీరిపోతుంది అనమాట. అప్పుల ఇబ్బంది ఉంటే కూడా తీరిపోయే అవకాశం అయితే ఉంది. కళత్ర స్థానానికి మంచిదనమాట. కళత్ర స్థానం అంటే ఇప్పుడు 11వ స్థానం అన్నాం కదా, ఆ శని గ్రహం సంచారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కళత్రం అంటే వృశ్చిక రాశికి స్ట్రైట్గా చూసినామంటే 7వ స్థానంలో వృషభ రాశి అనమాట. వృషభ రాశికి 11వ స్థానము మీనరాశి అవుతుంది. మీనరాశిలో శనిగ్రహం యొక్క సంచారం అయితే భార్య రాశి వృశ్చిక రాశి అయితే భర్తకు అనుకూలం, భర్త రాశి వృశ్చిక రాశి అయితే భార్యకు అనుకూలం అవుతుంది అనమాట. అందుకని అక్కడ చాలా అనుకూలమైన పరిస్థితులు కనబడుతుంది. వీళ్లకు అన్నింటా కూడా మొత్తం పైన వీళ్లకు మంచి లైఫ్ అయితే బాగా కనబడుతుందని చెప్పచ్చు అనమాట. వీళ్లకు కుటుంబంలో చాలా మార్పులు, చాలా మంచి విషయాలు జరిగేదానికి అవకాశం అయితే కనబడుతుందన్నమాట. అదేవిధంగా ఆయుష్ బాగుంటుంది, ఆరోగ్యంలో ఇబ్బంది ఉండదు, కష్టాలు కర్మలు అంటే వీళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్కు ఇబ్బంది లేదు. అదేవిధంగా వీళ్ళకు కర్మకు సంబంధించి అంటే ఎవరైనా వీళ్ళ ఫ్యామిలీలో చనిపోవడం, ఆ 10 రోజులు ఉన్నటువంటి మైల రావడం కానీ ఇట్లాంటివి జరుగుతుందన్నమాట. దానికి అటెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. వీళ్ళు ఆ పరిస్థితి వస్తుందన్నమాట. అదేవిధంగా తండ్రి ఆస్తుల్లో ఇష్యూస్ ఉంటుంది, దాని జోలికి వెళ్ళకుండా ఉండడం చాలా మంచిదన్నమాట. ఉద్యోగంలో ఒక బ్రేక్ అయితే అవుతుందన్నమాట. ఉన్న ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగంలో చేరడం, అక్కడ సక్సెస్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఏదో విధంగా వీళ్ళకైతే ఇన్కమ్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చు. ఎటువంటి వీళ్ళకు డబ్బులు ఇబ్బంది ఉండదు. వాళ్ళు చేసే వృత్తి వల్ల వీళ్ళకు అనుకూలమైతే బాగా కనబడుతుంది. శయన భోగం వీళ్ళకు నిద్రా సౌఖ్యం చాలా బాగా కనబడుతుంది. సేవింగ్స్ కనబడుతుంది. ఎప్పుడు అంతే మనకు కావాల్సింది ఏంటంటే మనం పగులంతా పనిచేసిన తర్వాత నిద్ర వెళ్ళేటప్పుడు మనకు మంచి నిద్ర వచ్చిందనుకోండి, అదే యొక్క మంచి మనకు అనుకూలం అనమాట. అప్పుడు సుఖ సంతోషాలు అనుభవించినట్టు మనకు కనబడుతుంది అనమాట. అదేవిధంగా
ఈ 12వ స్థానాన్ని శయన స్థానం అంటామన్నమాట. సుఖస్థానము, శయన స్థానం. అది బాగలేదనుకోండి, ఎంత మనం సంపాదించినా కూడా వేస్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళకు ఆ యొక్క సౌఖ్యము, భాగ్యము దొరుకుతుందన్నమాట. అందుకని వీళ్ళకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదని చెప్పచ్చు. అదేవిధంగా వీళ్ళకు ఉద్యోగాలు ఇబ్బంది లేదు. ఇప్పుడు వీళ్ళకు వాహనాల వల్ల ఇబ్బంది లేదు. కుటుంబం వృద్ధి అవుతుందన్నమాట. అప్పుడే అన్నట్టు 2వ స్థానంలో అంటే వీళ్ళ యొక్క ద్వితీయ స్థానం బాగున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ వీళ్ళకు వృద్ధి అవుతుందన్నమాట. కుటుంబ వృద్ధి, బ్యాంక్ బ్యాలెన్సెస్ ఇలాంటివంటి కూడా అనుకూలమయ్యే అవకాశం అయితే చాలా బ్రహ్మాండంగా కనబడుతూ ఉందన్నమాట. అదేవిధంగా ఇంకా వీళ్ళ కొత్త విషయాల్లో కానీ కొన్ని విషయాల్లో వీళ్ళకు చాలా అనుకూలమైతే కనబడుతుంది. వీళ్ళకు అర్ధాష్టమ శని వీళ్ళు అనుభవించారు కాబట్టి కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే వీళ్ళు ఫేస్ చేసి ఉంటారు. అదేవిధంగా కుజాధిపత్యం ఉన్న రాశి కాబట్టి కుజుని యొక్క కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేసి ఉంటారు. కాబట్టి ఇంక నుండి ఆ సమస్యల నుండి కూడా తొలగే అవకాశం అయితే ఉంది. అర్ధాష్టమ శని తొలగిపోవడం వల్ల పంచమ స్థానంలో శని ఉండడం వల్ల దానికి అనుకూలం కూడా అని చెప్పచ్చు అనమాట. వీళ్ళకు రీలొకేట్ అయ్యే అవకాశం, ఏదైనా ఉన్న స్థానం నుండి వేరే స్థానానికి మారడం, ఉద్యోగంలో మార్పు అన్నట్టు, ఏదైనా ఉద్యోగం మారవడం, అంటే ఇల్లు కట్టుకుని కొత్త ఇంటికి వెళ్ళడం అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనబడుతూ ఉందన్నమాట. వీళ్ళు ఇంకా మంచి ఫలితాల కోసం వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ఆరోగ్యానికి, అదేవిధంగా ఆస్తుల పంపకాల ఇష్యూ ఉంది కాబట్టి భూమికి సంబంధించి ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాలకు వెళ్ళడం, ఎస్పెషల్లీ పాత దేవస్థానాలు ఎక్కడైనా ఉంటే మీ ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళడం చాలా మంచిదన్నమాట. లేదంటే కొన్ని సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాల నుండి మీకు దర్శనం అవడం కూడా యాదృచ్ఛికంగా జరుగుతుందన్నమాట. అది అనుకోనికంగా ఎన్నో రోజుల నుండి కులదైవం దర్శనం చేసుకోలేకపోతే ఇప్పుడు కులదైవాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దాని నుండి కూడా మీకు అన్నిటికీ అనుకూలమయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, ఆ దేవతారాధనలో ఆ దేవుని యొక్క కృపాకటాక్షాలను పొందాలని కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.